కాశీ అంటే కేవలం భూలోకంలోని ఓ పట్టణం మాత్రమే కాదు, అది మోక్ష నగరం. ఇక్కడ ఎవరు భక్తితో శివుణ్ణి పూజించినా ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. కానీ భగవంతుడి కృపను పొందడానికి భక్తి, విశ్వాసం మరియు సమర్పణ తప్పనిసరి. ఓసారి శివుడు తన భక్తుణ్ణి పరీక్షించి అతని అంచంచల భక్తిని ప్రపంచానికి చూపించాడు. కాశీలో దేవదాసు అనే ఒక నిజమైన శివభక్తుడు ఉండేవాడు. అతనికి వేదాలు రావు, మంత్రోచ్చారణ రాదు, కానీ హృదయపూర్వకంగా ఓం నమఃశివాయ అని ఒకే ఒక మంత్రాన్ని నిత్యం జపించేవాడు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా శివుడు జ్ఞానంలోనే ఉండేవాడు. అతను చాలా పేదవాడు. రోజు ఒక దేవాలయంలో ఊద కొయ్యలతో దీపాలు వెలిగించేవాడు. భిక్షాటన చెయ్యగా అతను తనకు వచ్చిన అన్నములో కొంత భాగాన్ని శివుడికి సమర్పించి మిగిలిన దాన్ని తినేవాడు. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి చూసి, ప్రభు, మీ భక్తుడి నిస్వార్థమైన భక్తిని చూసి నాకు ఎంతగానో ఆనందంగా ఉంది. కానీ మీరు అతనిని ఏ విధంగా ఆశీర్వదించడం లేదు, ఎందుకని అడిగింది. శివుడు చిరునవ్వు చిందించి, ఆ భక్తి నిజమైనదో కాదో పరీక్షించాలి అని అన్నారు. శివుడు ఒక పండితుడు వేషంలో దేవదాసునికి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు, ఏం దేవదాస, నువ్వు రోజంతా శివుడి పేరే జపిస్తావు, కానీ నీకు జీవనోపాధే లేదు. భగవంతుడు నీ గురించి పట్టించుకోవడం లేదు. నీవు మాత్రం శివుడి మీద ఎందుకంత నమ్మకం? దేవదాసు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు, శివుడు నా అంతరాత్మలో ఉన్నాడు. ఆయన నన్ను ఎప్పుడూ వదలడు. ఆయన ఇచ్చినదే నేను స్వీకరిస్తాను. అంతేకాదు, ఆ పండితుడు ఎన్ని విధాలుగా కుతంత్రంగా మాట్లాడినా దేవదాసు భక్తి ఏమాత్రం చలించలేదు, తగ్గలేదు. దేవదాసు భక్తి పరీక్షించి శివుడు అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవదాస, నీ భక్తి నన్ను కదిలించిందయ్యా. నీ విశ్వాసం కారణంగా నేను నిన్ను పరీక్షించాను. నీకు ఈరోజు నేను ఒక వరం ఇస్తున్నాను, ఏదైనా కోరుకో అన్నాడు. దేవదాసు అణకువతో నమస్కరిస్తూ ఇలా అన్నాడు, ప్రభు, నాకు ఏ కోరిక లేదు. మీరు నాపై ప్రసన్నంగా ఉంటే చాలు. మీ చల్లని చూపుల నీడలో బ్రతికేస్తాను అన్నాడు. శివుడు ఆనందించి, నీ భక్తి లోకానికి ఉదాహరణగా ఉంటుంది. కాశీ లోకానికి నీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది అని ఆశీర్వదించాడు. నిజమైన భక్తికి భగవంతుడు సహజంగానే సహాయం చేస్తాడు. పరీక్షల ద్వారా భగవంతుడు భక్తుల్ని మరింతగా మెరుగుపరుస్తాడు. భక్తి అహంకారం లేకుండా భగవంతునిపై నిస్వార్థమైన ప్రేమ ఉండాలి. కష్టాలు వచ్చినా భగవంతునిపై నమ్మకం కోల్పోవద్దు. భక్తి అంటే కోరికలతో చేసిన పూజ కాదు, విశ్వాసముతో, ప్రేమతో సమర్పించుకున్న హృదయం. ఇదే నా సందేశం. భరతమాత ఒడిలో పెరుగుతున్న ఓ హిందూ బిడ్డలారా, పరాయి మతాల కోసం పాకులాడకండి. కన్న తండ్రి పెట్టిన పరీక్షలు ఫెయిల్ అవ్వకండి. కన్న తల్లి ఒడి నుంచి జారిపోకండి. జై హింద్. నేను మీ వైజాగ్ మల్లిగాడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.